నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ప్రచార సరళి అయితే కొనసాగుతుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, అటు భారతీయ జనతా పార్టీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఇటు మరోవైపు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ముగ్గురు కూడా పోటీ చేస్తున్న తరుణం అయితే కనబడుతుంది. గతంలో ఒక అభ్యర్థి పోటీ చేసిన తీరు ఇప్పుడు మరోవైపు ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ పట్టభద్రుల ఎన్నిక అనేది ఉప ఎన్నిక. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఈ ఉప ఎన్నికకు సంబంధించి తీవ్ర స్థాయిలో పోటీ అయితే నెలకొంది. మూడు జిల్లాలకు సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇటు పలు విద్యార్థి సంఘాలు, అటు శాతవాహన యూనివర్సిటీ, అనేక రకాల కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులకు సంబంధించి కూడా వాళ్ళ ప్రచార సరళి ఏ విధంగా ఉండబోతుంది. గత 10 సంవత్సరాలకు సంబంధించిన ప్రభుత్వ పరిపాలన చూసాం. ఇక దానితో పాటుగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఏ అభ్యర్థికి వాళ్ళ యొక్క మద్దతు ఉంటుంది, దాంతోపాటు ఈ 150 రోజుల పరిపాలన వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది, ఏ అభ్యర్థికి వాళ్ళు ప్రచారం చేసే సరళి ఉండబోతుంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. నాతో పాటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పలువురు విద్యార్థి సంఘ నాయకులు అయితే ఉన్నారు. వారందరితో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా. వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ప్రచారాల సరళికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి అనేక కేసుల మీద వేసుకొని పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఉద్యమానికి కాకతీయ యూనివర్సిటీకి వెన్నుదండుగా నిలిచింది. ఆ తర్వాత 10 సంవత్సరాల అధికారం తర్వాత పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాలకు సంబంధించి వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా, ఎందుకంటే ఒక నిరుద్యోగిగానే మిగిలిపోయారా, లేకపోతే ఉద్యోగ అవకాశాలతోని వాళ్ళు ఉద్యోగులుగా మారారా, లేకపోతే అదే యూనివర్సిటీకి నాయకులుగా పరిమితమయ్యారా, ఏదైనా అవకాశం వచ్చిందా అనే కోణంలో కూడా వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది మీ యొక్క అంటే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? మొదటగా అన్న, మార్పు అని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పరిపాలన కేవలం 6 నెలల్లోనే బట్టబయలైంది. ఏదో మార్పు చేస్తాడు అని జనాల్ని నమ్మించి అరిచేతిలో వైకుంఠం చూపించి ఇలా ప్రజలను మోసం చేసి మభ్యపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రజల సమస్యలు కాదు కదా, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైతే 6 గ్యారంటీలు 18 హామీలతోని వాళ్ళు అధికారంలోకి వచ్చినారో ఆ హామీలు కూడా ఏది కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళు ఏదైతే మొట్టమొదటిసారిగా డిసెంబర్ 7వ తారీఖు నాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన 9వ తారీఖు నాడు పెడతా అన్నాడు. ఇది రైతు రుణమాఫీ. రైతులకు, ముఖ్యంగా దేశానికి వెన్నుముక అయినటువంటి రైతులకు ఇలా రైతులు ఆశపడ్డారు. రేవంత్ రెడ్డి వస్తే మాకు తీసుకున్న రుణం ఒకటేసారి మాఫీ చేస్తాడు, 2 లక్షల రుణమాఫీ మాఫీ చేస్తాడని చెప్పేసి గొప్పగా నమ్మిండ్రు రేవంత్ రెడ్డిని. ఏ రైతునైతే మోసం చేసిండో ఆ రైతును మోసం చేసినటువంటి నాయకుడు చరిత్రలో మిగలకుండా పోతాడనేది సత్యము. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే పని చేసిండు, రైతుల రుణమాఫీ చేయలేదు. కనీసము విద్యార్థి యువకులకు పెన్షన్లు కానీ వాళ్ళకు ఏదైతే నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి ఇంతవరకు సోనియా గాంధీ మాట్లాడింది, ప్రియాంక గాంధీ మాట్లాడింది, రాహుల్ గాంధీ మాట్లాడిండు. ముగ్గురు కూడా జాతీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులు వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. మేము నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 4000 అది లేదు. మహిళలకు ఇస్తామన్నారు 2500. ప్రతి రేషన్ కార్డు, ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో ప్రతి మహిళ కుటుంబ పెద్ద ఎవరుతున్నారో వారికి 2500 రేషన్ భృతి ఇస్తామన్నారు వాళ్ళకు కూడా, అది కూడా లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కేవలం ఏదో పాత సీసాలో శాతమే తప్ప వేరే ఇంకేం లేదు. కేవలం వాళ్ళు మోసం చేయాలనుకున్నారు ప్రజల్ని. తెలంగాణ ప్రజలు అమాయకులు, వాళ్ళు ఇంతసేపు ఉద్యమాలలో ఉంటారు, వాళ్ళు చైతన్యవంతులు. ప్రజలు ఆ అవినీతిని సహించారనుకున్నారు, కానీ వీళ్ళేదో మభ్యపెట్టడం వల్ల మరొకసారి మోసపోయారు అనేది ఇలా రుజువైంది. అంటే 10 సంవత్సరాల కాలంలో చేసిన పరిపాలనకు సంబంధించి ఈ 150 రోజుల్లో చేసిన పరిపాలనను ఈక్వల్గా చూడగలుగుతారా, లేకపోతే దీంట్లో నిజంగానే ప్రభుత్వ పరిపాలన మారిందా, లేకపోతే పార్టీ మారిందా? మార్పు అంటే మీరు ఏం గ్రహించారు? మార్పు అంటే కేవలం పార్టీ మారింది తప్ప ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి పనులలో ఏది కూడా ఈ పార్టీ చేయలేదని మేము విశ్వసిస్తున్నాం. గత ప్రభుత్వము ఏదైతే నీటి రంగంలో ఇలా అద్భుతమైనటువంటి దేశ అభివృద్ధికి నీటి రంగం అనేది కీలకం, వ్యవసాయ రంగానికి. అదే వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి నీరు ఇలా సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, చివరి ఆయకట్ట వరకు గత ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వము ఉన్న నీళ్ళను సముద్రం పాలు చేసింది కదా. మేడిగడ్డలో చిన్న పిల్లర్ గుంగినందుకు వాటిని కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు తీసుకునే అవకాశం ఉండే. కానీ కనీసము చివరి దశలో యాసంగి పంటకు చివరి దశలో నీళ్ళు లేక చాలా ఎకరాల పంట ఎండిపోయింది.
అది రైతులకు బాగా నష్టం జరిగింది. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంటుంది. రైట్. ప్రస్తుతానికి మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సరళిని చూసారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ కానీ మీ ఓటు కానీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ముగ్గురు కూడా ప్రధానంగా బలమైన నేతలే నిల్చున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ? పట్టభద్రుడిగా మేము కూడా పట్టభద్రులం కాబట్టి పట్టభద్రుడు అనేవాడిని ఒక మంచి వ్యక్తిని, అది పెద్దల సభ అంటారు. శాసన మండలి అనేది పెద్దల సభ. పెద్దల సభకు ఒక విద్యావంతుడు, ఒక మంచి వ్యక్తి, మంచి జ్ఞానం ఉన్న వ్యక్తిని, ఒక నిజాయితీపరుడిని మేము పట్టభద్రులకు పంపించాలని తలుచుకుంటున్నాం. అందులో రాకేష్ రెడ్డి కొంత మెరుగ్గా ఉన్నాడు. రాకేష్ రెడ్డి కూడా ఉన్నత విద్యను చదివి ఆయన ఇలా రాజకీయాల్లోకి వచ్చా ఉండు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయండు. ఆయనకు మేము అనుకూలంగా మేము సపోర్ట్ చేస్తాం. 100% రాకేష్ రెడ్డిని గెలిపించుకుంటాం. రైట్. అంటే 3 పార్టీలకు సంబంధించి ఆ ఇద్దరు అభ్యర్థులకు మీ అభ్యర్థికి ఉన్న తేడా ఏంటి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చూసినాం క్లియర్గా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేటోడు జర్నలిజం ముసుగులో ఇలా 1000 కోట్లకు పడగలెత్తిండు. 1000 కోట్లకు పడగలెత్తి కేవలం జర్నలిస్టు స్థానం ప్రారంభించి 1000 కోట్లకు ఎట్లా పడగలెత్తిండు అంటే బ్లాక్మెయిల్ చేసిండు, దందాలు చేసిండు, సెటిల్మెంట్లు చేసిండు. అలాంటి వ్యక్తిని మేము ఇలా చట్టసభలకు పంపిస్తే చట్టాన్ని మార్చేస్తాడు. రేపొద్దున అసెంబ్లీని మొత్తం శాసన మండలిలో అందరినీ బ్లాక్మెయిల్ చేస్తాడు. అంటే ఇలాంటి బ్లాక్మెయిల్ వ్యక్తి ఇక్కడ బిట్స్ పిల్లల్ని చదువుకున్న రాకేష్ రెడ్డి మంచి ఉన్నత విద్య చదువుకున్నాడు, మంచి వ్యక్తి. బీజేపీ నుంచి చూసినాం, బీజేపీ నుంచి పాత చింతకాయ పచ్చడి అది ఆయనే ఇప్పటికి 3 సార్లు చేసిండు. ఎప్పుడు కూడా ఆయనకు డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. కనుక బ్రహ్మాండంగా ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుస్తాడు. రైట్. ప్రధానంగా కూడా ఇప్పటివరకు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన వీసీల మార్పు కూడా జరిగింది. కలెక్టర్ నియమించిన పరిస్థితి, దీనికి సంబంధించి మీరు స్వాగతిస్తున్నారా? అంటే ఒక రకంగా చెప్పాలంటే వీసీని అనేది ఇన్ఛార్జిగా నియమించారు. కొంత అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా కొంచెం మేము స్వాగతిస్తూ ఉన్నాం. గతంలో చేసినటువంటి వీసీ మీద మాత్రం పూర్తిగా విచారణ చేయాలి. ఆయన అవినీతి మీద చట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అంటే నిజంగా అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారా? యూనివర్సిటీకి 100% జరిగింది అవినీతి. పిహెచ్డీ సీట్ల కంచి మొదలుకుంటే ఉద్యోగస్తుల బదిలీల వరకు అన్ని రకాలుగా అవినీతి జరిగింది. కాబట్టి ఇలా విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం, విజిలెన్స్ కమిషన్ స్వాగతిస్తున్నాం. రైట్. అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి? బ్రహ్మాండంగా ప్రజల్లో ఉంటుంది. తెలంగాణ వాదం అనేది ప్రజలున్నంత వరకు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మరలా పూర్వవైభవం తీసుకోవడం జరుగుతుంది. రైట్. మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచార సరళికి సంబంధించి మీరు ఏం చెప్తారు? వాస్తవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అయితే ప్రత్యర్థులు ఉన్నా లేదా ఇప్పుడు అభ్యర్థిస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, మేము ఈ యొక్క చదువుకున్నటువంటి విజ్ఞావంతులు కానీ మేధావులు కానీ ఈరోజు అంతా కూడా ఆ పెద్దల సభకు ఎవరైతే అర్హులవుతారో వాళ్ళని పంపించడానికి మాత్రమే మేము రాకేష్ రెడ్డి గారిని మాత్రమే మేము ఏదైతే అధిక మెజారిటీతోని ఆ పెద్దల సభ పంపాలని చెప్పేసి మేము తీర్మానించుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఆయన పేరే అతను పెట్టుకున్నాడు. అతనికి రాజకీయ పార్టీకి సంబంధం లేదు, అతను రాజకీయానికి సంబంధం లేదు. పొట్టకుటి కోసం కేవలం అతనికి ఒక వ్యక్తిగత జీవిత భవిష్యత్తు కోసం మాత్రమే పేరు మార్చుకొని ఒక చీటర్ వచ్చేసి ఈరోజు ఈ సమాజానికి, ఈ యొక్క యువతకు ముఖ్యంగా ఇది తప్పుడు మెసేజ్లు ఇస్తూ పొద్దున్న లేస్తే సొంత ఛానల్ మీడియా పెట్టుకొని మంచివి చెడివి ఉన్నవి లేని ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ పెద్ద ఉన్నతాధికారులకు సైతం తనకై తాను ఖాళీ చేసుకొని అతనిది ఒక దర్బారు నడిపించినట్టుగా విధంగా ఇదంతా మేమంతా యూట్యూబ్లలో చూస్తున్నాం. ఇప్పటికి కూడా ట్విట్టర్లో ఆ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అనేది కూడా అక్కడ ఖచ్చితంగా పెద్దల సభకు సంబంధించి ఒక ఉత్తీర్ణతని పంపిస్తారు తప్ప ఇలాంటి చీటర్ను పంపించుకోవడానికి ఈ మారు వేషగాన్ని, ఈ వేషాలు పూటకో వేషం మారుస్తూ పూటకో పార్టీలు మారుస్తూ అతనికి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉందో ఎవరైతే అతని మద్దతుదారులు ఉంటారో వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేసుకుంటూ ఇలాంటి చిల్లర పనులు చేసిన రాకేష్ రెడ్డి గారు ఉన్నారండి. ఆయన బిట్స్ బిలాన్లో మంచి గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. గతంలో కూడా ఆపద్బాంధవుల కాలంలో ఒక యువతను స్ఫూర్తిదాయకంగా, ఈరోజు యువత కూడా స్ఫూర్తిదాయకంగా నిలబడే వ్యక్తి. ఎందుకంటే మేము అబ్జర్వ్ చేశాము తాను ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చారనేది సెకండరీ. ఇక్కడ మనకు కావాల్సింది అభ్యర్థి అంటే ఒక ఓటు చదువుకున్న మేధావులం కాబట్టి ఇది కామన్గా ఎలక్షన్లలో ఎవరైనా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. కానీ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రత్యేకంగా ఇది మన పట్టభద్రులకు జరుగుతున్నటువంటి పరీక్షల పోటీ ఇది యాక్చువల్గా. కాబట్టి పట్టభద్రులు ఆలోచించి ఎవరైతే దానికి అర్హులు మేధావి ఎవరైతే సమాజానికి ముఖ్యంగా యువతకు రానున్న రోజు భావితరాలకు కూడా
స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి పర్సన్ ఎంచుకోవడంలో భాగంగా మేము రాకేష్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం. అతని సేవా కార్యక్రమాలు ఉన్నాయి, అతను చేసినటువంటి సర్వీసెస్ ఉన్నవి, అతను క్యారెక్టర్ ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రంగులు మార్చడం, ఊసరవెల్లి కూడా ఊరేసుకునే విధంగా చేస్తాడు ఈ తీన్మార్ మల్లన్న. ఎందుకంటే జర్నలిజం ముసుగులో చాలామంది ఉన్నారండి. సోషల్ మీడియాను జర్నలిజాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. జస్ట్ కేవలం ప్రొటెక్ట్ అది పబ్లిక్ని, ఈ సమాజానికి కూడా మంచి మెసేజ్లు ఇస్తూ సమాజాన్ని కాపాడుకునే పరిస్థితి అది. కానీ ఈ జర్నలిజం ముసుగులో పెట్టుకొని తాను రంగులు మార్చుకొని ఒకసారి 7200 అంటాడు, మళ్ళీ పోయి బీజేపీలో జాయిన్ అవుతాడు, మళ్ళీ తర్వాత వచ్చి నేను మారినా మాదా 7200 అని ఆ యువతనంతటిని కూడా సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో అందరినీ దుష్ప్రచారాలు సోషల్ మీడియా అనే మెసేజ్ ద్వారా కూడా చాలా సినిమాలు చూపెట్టారండి. కానీ సినిమాలో జరిగిన విషయం కాదు. ఇక్కడ తీన్మార్ మల్లన్న లైవ్లో ఆ మల్లయ్య అనే జర్నలిస్టును కూడా ఉండి కూడా తాను అంత అసభ్యకరమైన నీచమైన పదజాలాలు వాడుతూ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఆ ఉన్నతాధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఇలాంటి క్షమించబోరు తెలంగాణ ప్రజలు కూడా. మరి ముఖ్యంగా పట్టభద్రులు ఖచ్చితంగా వాళ్ళ కంకణం బద్దులై కూడా ఈరోజు రాకేష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఉద్యోగుల సైతం గత ప్రభుత్వంలో కూడా అండి ఉద్యోగులు బట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది, లేక కొంతమంది సామాజిక కోణాలు కూడా ఆలోచించి ఇదంతా జరిగింది అన్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగుల సైతం కంపల్సరిగా రాకేష్ రెడ్డి గారికే ఏకగ్రీవం చేస్తున్నటువంటి పరిస్థితి మా పరిసర ప్రాంతాల్లో కనబడుతున్నది. అది కేవలం ఇలాంటి దొంగ ప్రచారాలు, ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ దుర్భాషలు ఆడుతూ ఈ మీడియాను కూడా వారిని వక్రీకరించే విధంగా ఉన్నతాధికారులు కూడా రెస్పెక్ట్ లేకుండా కూడా చదువుకున్న వాళ్ళకు ఉన్నటువంటి తేడా, చదువు లేనికి తేడా అన్నది దానిపైన ఈరోజు యుద్ధం జరుగుతుంది. కాబట్టి తీన్మార్ మల్లన్న కాదు ఎవరు వచ్చినా కూడా రాకేష్ రెడ్డి గారి ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఎట్లా చూస్తారు ఈ 150 రోజుల పరిపాలనకు సంబంధించి మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇదంతా దొంగ మార్పు అండి. ఎందుకనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ తాను చేసిన వాగ్దానాలు మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నాడు, ప్రచార సారుల్లో ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడు, మహిళలకు కానీ యువతకు కానీ ముఖ్యంగా వృద్ధులకు కానీ పెన్షన్ అని చెప్పేసి రైతులనైతే అన్యాయంగా ఈనాడు మళ్ళీ ఒకసారి మా తెలంగాణ ప్రాంతంలో ఈరోజు ఆ బాయిల దగ్గర తీసుకొని మన వాటర్ ట్యాంకర్లు తీసుకొచ్చుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇది పెద్ద మార్పు కదా అండి తెలంగాణ రాష్ట్రంలో. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కరెంట్ అండి ఇప్పటికి కూడా ఒక రోజుకు సుమారు 5 సార్లు పోతుండేది. నగరంలోనే ఈ విధంగా పోతే, మా యూనివర్సిటీ విద్యాలయాలలోనే ఈ విధంగా పోతే అక్కడ రైతు మా పరిస్థితి ఎట్లుంటుందండి? ఇది కాదు ఆ మార్పు జరిగేది. తాను ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటన్నా నెరవేర్చిండండి. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ పైన అని చెప్పేసి ఏదో జీవో ఇస్తున్నాము, రేషన్ కార్డు అన్నాడు, ప్రాసెస్ అన్నాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే. మొన్నటి వరకు కూడా ఎంపీ ఎలక్షన్ ముందు కూడా ఏ ఏరియా పోతే, ఏ జిల్లా పోతే ఆ ఏరియా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసిండు. పనిచేసే వాళ్ళు ప్రమాణాలు దేవుళ్ళ మీద పెడతారు. ఇది మార్పైన అది. కానీ ఖచ్చితంగా ఎవరు విశ్వసించబరు. 150 రోజుల లోపలనే 10 ఏళ్ళ పాలన చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి తెలంగాణ ప్రాంతంలో 10 సంవత్సరాల పాలన ఈ 150 రోజుల లోపలనే చూపెట్టింది. పెద్ద మార్పులు జరుగుతున్నాయి. వచ్చిన వనరులను కాపాడుకునే పరిస్థితులు కూడా లేకుండా పోతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పెద్ద మార్పు అయింది. మాకే కేసీఆర్ గారి దయ వలన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అన్ని వనరులు సమకూర్చుకున్నాం. పర్ క్యాపిటల్ కూడా మనం అత్యధికంలో ఉన్నాం. ఈరోజు అది పర్ క్యాపిటల్ పడిపోయే స్థితిలో ఉంది. ఈరోజు పట్టభద్రులు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఇది మేము కోరుకుంటున్నాం మార్పు. ఇవన్నీ కారణాల చేతనే మార్పు కోరుకొని ఇప్పటికైనా కూడా ప్రతిపక్షమే కావాలి, మార్పు జరగాలి. కాబట్టిగానే మా పట్ల నిలబడి కొట్లాడి జాబ్ క్యాలెండర్ లిస్ట్ని కూడా బయట పెట్టించి నికార్స్గా నిలబడే పర్సన్ని ఎన్నుకోవాలి. కాబట్టి మేము అందుకనే మార్పు కోరుకుంటున్నాం. మార్పులో భాగంగానే రాకేష్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నాం. రైట్, మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది అంటే ఎమ్మెల్సీ ప్రచారానికి సంబంధించి మీ అభ్యర్థి ప్రచార సరళికి సంబంధించి 3 అభ్యర్థులు ఉన్నారు. మీ మద్దతు ఎవరికి ఉండబోతుంది? ఎవరిని మీరు పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు? అంటే ఇప్పటికే ఏదైతే మేము బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించినటువంటి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మన టోటల్ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా చదువుకున్నటువంటి మేధావర్గం అంతా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఆయన యొక్క గెలుపు అనేది నల్లేరు మీద నడకలాగానే సాగుతుందని చెప్పేసి మేమంతా కూడా విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇప్పుడు మన ఏదైతే ఒక దొంగల ముఠాకు నాయకునిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకొక దొంగను తీసుకొచ్చి ఈరోజు ఒక మన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని పెట్టడం జరిగింది. తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక మన దొంగని ఈరోజు వాళ్ళ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఆయన పైన ఇప్పటికే
మన ఇది క్రిమినల్ కేసెస్ కావచ్చు, అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసినటువంటి కేసులు, మన ఫేక్ వార్తలు ప్రచారం చేసినటువంటి కేసులు, దాదాపు 56 కేసులు నమోదైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మన మేధావులంతా కూడా పాల్గొనేటువంటి మన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి అభ్యర్థిగా ప్రకటించడం అనేదే ఈ యొక్క దొంగ ప్రభుత్వానికి, మన దొంగ నేతృత్వానికి నిదర్శనంగా ఈరోజు తెలంగాణ సమాజం, గ్రాడ్యుయేట్స్ లోకం అంతా కూడా దాన్ని నిదర్శనంగా తీసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా తీర్మార్ మల్లన్నకు, అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్కు తగిన గుణపాఠం ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ద్వారా చెప్పడానికి మన నిరుద్యోగ యువత, అదేవిధంగా ప్రైవేట్ లెక్చరర్స్, అన్ని విధాలుగా మన ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా మన ఏకతాటిపైకి వచ్చి వాళ్ళు కోరుకున్నటువంటి మార్పునే చూపించడానికి ఈరోజు తెలంగాణ సమాజం మన ముఖ్యంగా మన వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ లోకం అంతా కూడా కంకణబద్దులై ఉన్నారని చెప్పేసి మేము చెప్తాం. ఎలా చూస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి? 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది. ఇప్పుడు 150 రోజులలో మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు ఫలాలు అందుకుంటున్నారా, లేకపోతే కేవలం ప్రభుత్వం మాత్రమే మారింది అనుకుంటున్నారా? ఇప్పుడు మన ఏదైతే మన మార్పు అనేటువంటి కొత్త మన నెపంతో ఇప్పుడున్నటువంటి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలంతా కూడా తప్పుదోవ పట్టించి గొప్ప మార్పు తీసుకొచ్చారు. ఆ మార్పు ఏ విధంగా ఉన్నదంటే కరెంటు కోతలు కావచ్చు, నీళ్ళ కొరత కావచ్చు, అదేవిధంగా విత్తనాల కొరత కావచ్చు. 10 సంవత్సరాల క్రితం కనుమరుగైపోయినటువంటి విత్తనాల కొరత, మన ఇది ఎండలో లేనటువంటి రైతులు పాస్బుక్లు లైన్లలో నిల్చోబెట్టేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి ఈరోజు మన ప్రజలంతా కూడా భలే మార్పును తీసుకొచ్చిందని చెప్పేసి ఆయనకు మన తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలంతా కూడా కంకణబద్దులై ఉన్నారు. రైట్, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు పూర్తి స్థాయిలో మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థికి రాకేష్ రెడ్డికి సంబంధించి వీళ్ళందరూ కూడా నిల్చుంటున్న పరిస్థితి ఎలా ఉంది? తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఈరోజు నిరుద్యోగ యువతకు మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫిబ్రవరి 6వ తారీఖు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. కానీ ఇప్పటివరకు నిరుద్యోగులు మోసం చేసింది. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను, ఆ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినా అని ప్రకటించుకునే చరిత్ర, నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇది ఆ మార్పు ప్రజలు కోరుకునేది. ఈరోజు విద్యార్థులకు గత ప్రభుత్వంల కన్నా ఈ ప్రభుత్వంలో ఒక్క స్కాలర్షిప్లు కూడా ఇవ్వకపోవడము ఇక్కడ ఉన్న మార్పు. ఇంతమంది గురుకులాలలో విద్యార్థులు చనిపోతే ఒక్కరు కూడా పోయి, ఒక మంత్రి కూడా పోయి కనీసం విద్యార్థులను పర్మిషించకపోవడం అనేది మార్పు. ఈరోజు ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, వాళ్ళన్నీ కూడా ఆపివేసిళ్ళు. అది మార్పు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్ప ఏం లేదు. ఏమన్నంటే టీఎస్ను టీజీ చేయడం మార్పు, కాకతీయ తోరణాన్ని ఇది చేయడం మార్పు. ఇది ఆ మార్పు. ప్రజలకు ఒక దొంగ మాటలు చెప్పి అన్నీ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము విద్యార్థులుగా తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాం. అందరూ కూడా వ్యతిరేకంగా అది జరగడం జరిగింది. అదే కాకుండా ఈరోజు అన్ని యూనివర్సిటీలో నిర్వీర్యం చేసింది. ఎందుకనంటే ఉద్యోగాలు గత ప్రభుత్వం విడుదల చేయలేదు, మేమే వేస్తాము 2 నెలల్లో వస్తాం. మరి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేయలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడికి పోయింది ఇవన్నీ? రేవంత్ రెడ్డి ఎక్కడికైనా పోయినా కూడా ఒట్లతోటి కాదు, ప్రభుత్వం నిలబడాలి. ఈరోజు వీళ్ళు ఇచ్చిన హామీలు దాదాపు 10 లక్షల కోట్లు అవుతాయి. కానీ ఈరోజు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీ కర్ణాటకలో ఏమైందంటే చేతులు ఎత్తేసిన ప్రభుత్వం. అక్కడ మేము చేయలేము, ప్రజలకు ఏం చేయలేమని చేతులు ఎత్తేసింది. కనీసం తాగుదామన్న నీళ్లు లేని ఈ దుస్థితి అక్కడ రావడం జరిగింది. అలాంటిది కావాలా తెలంగాణ ప్రజలకు? అదేనా మార్పు మీది? తప్పకుండా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సోయికి రావాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఎట్లా చేసింది, ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈరోజు విద్యార్థులకు సన్నబియ్యం ఏ ఒక్కరు అడగలేదు. కానీ ఈరోజు సన్నబియ్యం గతంలో చేసింది. ఏ ఒక్కరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విదేశాల విద్య కోసం 20 లక్షలు కేటాయించలేదు. కానీ గత ప్రభుత్వం చేసింది. కానీ అవన్నీ ఈరోజు కేవలం
ఆయనకి ఏంటంటే కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ గారి మీద ద్వేషంతో ఈరోజు చేస్తున్నది తప్ప వేరేది కాదు ఆయన చేసిన మార్పు. పక్కకే ఉన్న మన అంబేద్కర్ జయంతి, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఉంటే కనీసం నువ్వు దండేయలేని పరిస్థితి, అదాని మార్పు. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్పాలన. కాబట్టి ఇక్కడున్న మీ గ్రాడ్యుయేట్స్గా ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినది అందరూ కూడా నిరుద్యోగులకు ఒక మార్పు కనువిప్పు జరిగింది. ఏమని కనువిప్పు జరిగిందనంటే ఒక దొంగను మేము తీసుకొచ్చినాం, నమ్మి తీసుకొచ్చినాం మేము అని ఒక కనువిప్పు జరిగింది వాళ్ళకు. తప్పకుండా ఆ కనువిప్పును ఈ ఓటుతోటి మాత్రం గెలిపించుకునే విధంగా చేస్తారు ఇక్కడున్న నిరుద్యోగులు, యువత కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన రాకేష్ రెడ్డి గారిని భారీ మెజార్టీకుంటూ గెలిపించుకునే బాధ్యత గ్రాడ్యుయేట్స్గా మా పైన ఉన్నది, మా విద్యార్థి లోకం అంత పైన ఉన్నది. ప్రశ్నించే గొంతుగా కావాలి. అధికార పార్టీలో ఉంటే వాళ్ళు ఏం చెప్తారు, ఏం అడుగుతారు వాళ్ళ దగ్గరికి పోయి. కాబట్టి నిరుద్యోగులకు ఏం కావాలన్నా, నిరుద్యోగులకు చేయాలన్నా అది కేవలం ప్రశ్నించే గొంతుగా ప్రతిపక్షంలో ఉంటేనే తప్పకుండా నిరుద్యోగ సమస్యల పైన కావచ్చు మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇంకోళ్ళు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి, ఇక వానికైతే ఏం లేదు, ఇక ఒక టికెట్ ఇచ్చిన అని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ చెప్తారు, మా అందరూ కూడా అంటారు కదా, నిజమైన ఈరోజు అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఎక్కడ చూడు ఎవరైతే ల్యాండ్లు వస్తే దాంట్ల మీద చేసుకుంటూ వాటిపైన డబ్బులు సంపాదించుకున్నాడు. ఈరోజు నువ్వేం చెప్పినావు, గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని మైకుల ముందు చెప్పినావు కదా. నీకు దమ్ముంటే ఇప్పుడు చేసి చూపెట్టు, అవి చేసి నువ్వు హామీ ఇయ్యి నీ రేవంత్ రెడ్డితోటి, తప్పకుండా మేము చేస్తాం. కానీ ఏమైంది నీ 46 జీవో ఎడవండుకున్నావు? నువ్వు గుర్తుపెట్టుకో, నిన్ను ఓడగొట్టుడు ఖాయం. నీకు ఇక్కడ ఉన్న ప్రజలు, విద్యార్థులే, యువతనే నీకు బుద్ధి చెప్తారు, వేరేటోళ్ళు కాదు ఇక్కడ చెప్పేది. ఇక్కడ ఉన్న నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ అందరూ నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, నిన్ను చెప్పుతోడు కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్, ఇప్పటికైనా మా అందరి తరఫున కూడా మేము నిరుద్యోగ యువతకు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఒక మంచి అభ్యర్థి మనకు రావడం జరిగింది కాబట్టి మనం తప్పకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన మన హక్కులు నెరవేరాలన్నా, మన హక్కులను తప్పకుండా కౌన్సిల్లో మాట్లాడాలన్నా కూడా ఒక మంచి గొంతుగా కావాలి, ఒక విద్యావంతుడు కావాలి. కాబట్టి ఒక మంచి విద్యావంతుడిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కాబట్టి తప్పకుండా మనం భారీ మెజార్టీని గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది కూడా తెలియజేసుకుంటాం. రైట్, మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు గ్రాడ్యుయేట్కు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచార సరళి కొనసాగుతుంది, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది? ముగ్గురు అభ్యర్థులు ఎవరు బెటర్గా? ఈ నెల 27న జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు పోటీ పడుతూ ఉన్నారు. ఈ ముగ్గురిని ఒకసారి మనం పోల్చుకున్నట్టయితే ప్రేమేందర్ రెడ్డి అనేటోడు ఇలా చెల్లని నోటు అయిపోయిండు. ఆయన ప్రజలతోటి ఎట్లాంటి సత్సంబంధం లేదు. గ్రాడ్యుయేట్ కానీ, విద్యార్థుల మీద సమస్యల మీద కానీ, ఉద్యోగుల సమస్యల మీద కానీ ఏనోడు పోటీ చేసింది లేదు. ఇక విషయానికి వస్తే ఆయన ఒక ఆయనను ఎవరైతే టికెట్ ఇచ్చిండో ఆయన పెద్ద 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజల విశ్వాసాన్ని, 420 హామీలు అని చెప్పి ప్రజల విశ్వాసాన్ని పక్కదారి మళ్లించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన ఒక దొంగ ఇంకొక దొంగకు టికెట్ ఇచ్చి అలా ప్రజల ముందుకు పంపిస్తాడు. ఆయన ఎలక్షన్ సైట్లో ఇచ్చిన అఫిడవిట్లో అఫిడవిట్ సబ్మిట్ చేసిండు. దాంట్లో మహిళలను మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన కేసులు ఉన్నాయి. అదేవిధంగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది వాళ్ళ పిల్లలను బెదిరించి మీ చెప్పి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ఒక ప్రజల ముందుకు పంపుతూ ఉన్నారు. కాబట్టి ఏ రోజు కూడా గ్రాడ్యుయేట్స్ తెలివి తక్కువ వాళ్ళు ఉండరు. ఇలా తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దొంగ మాటలు చెప్పి, లంగ మాటలు చెప్పి, 6 గ్యారంటీలు అని చెప్పి, 420 హామీలు అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసి మహిళలకు ఇస్తాన్న 2500 ఎక్కడ పోయినాయి? 500 సబ్సిడీ ఎక్కడ పోయినాయి? ఒక ఆర్టీసీ బస్సు మహాలక్ష్మి పేరు మీద ఇచ్చిండు. ఆర్టీసీకి ఇవాళ డబ్బులు చెల్లించిండా? 325 కోట్లు మేము విడతగా
ఇచ్చినామన్నాడు, అది వాళ్ళ అకౌంట్లో జమ కాలేదు. అదేవిధంగా రైతులకు 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా కరెంటు పోలేదు. మరి 150 రోజులలో 5 నెలల కరెంటు ఎందుకు పోతుంది? 10 సంవత్సరాల్లో తాగునీరు కానీ సాగునీరు కానీ ఏ రోజు కూడా డోకా లేకుండా వచ్చింది. చెరువులు ఎండి పచ్చదనం ఉండే తెలంగాణలో ఇవాళ రైతుల గోస ఎక్కడ పోయింది? రైతులకు ఇస్తా అన్న కౌలు రైతులకు ఇస్తా అన్న 15,000 ఎక్కడ పోయినాయి? రైతు కూలీలకు ఇస్తా అన్న 12,000 ఎక్కడ పోయినాయి? అదేవిధంగా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ పెట్టి అలా ఒక 30,000 ఉద్యోగాలు మాత్రం ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆపిన నోటిఫికేషన్లు ఈ 5 నెలల్లో ఆయన ఇచ్చి నేను ఇచ్చుకున్నా అని రెడీమేడ్గా ఇచ్చుకున్నా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తా అన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? అదేవిధంగా టెట్కు నేను వచ్చినాక రూపాయితోటి నోటిఫికేషన్ ఫీజు పెడతా అన్నాడు. ఆ రోజున 200 ఉన్న దాన్ని ఇలా 1000 రూపాయలు చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ఏ విధంగా విద్యార్థులను ఓటు అడుగుతానికి వస్తాడు తీన్మార్ మల్లన్న అని మేము అడుగుతాను. ఖచ్చితంగా ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలిచిపోయిండు. ఖచ్చితంగా మేము దాన్ని ప్రజలలోకి తీసుకుపోతున్నాం. మేము 4-5 రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రచారం చేస్తూ ఉంటే గ్రాడ్యుయేట్స్ మేము ఆల్రెడీ తప్పు చేసినటువంటి సరిదిద్దుకునే అవకాశం మా గ్రాడ్యుయేట్స్గా మేము విద్యావంతులుగా మాకు వచ్చింది. ఒక దొంగను ఒక లంగను పెద్దల సభ అయినటువంటి శాసన మండలికి మేము పంపబోమని ఖచ్చితంగా చెబుతున్నారు. ఖచ్చితంగా మేము మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మేము గెలిపించుకుంటామని చెప్పి ఇప్పుడు తెలియజేస్తున్నాం. రైట్, ఎలా చూస్తారన్న ఇప్పుడు పట్టభద్రులకు సంబంధించిన ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కూడా చూస్తున్నాం. అంటే ప్రచార సరళి అయితే కొనసాగుతుంది. ఎలా ఉండబోతుంది దూదుమికి సంబంధించి 3 పార్టీల మధ్య? ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ జిల్లాలోని పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏనుగుల రాకేష్ రెడ్డితో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలతోని 10 సంవత్సరాలు ప్రజలు సల్లంగా ఉన్నారు. 420 హామీలతో ఇచ్చిన దొంగ రేవంత్ రెడ్డి పట్టపగలే నోట్ల కట్టలతోని దొరికినటువంటి దొంగ ఈరోజు అధికారంలో ఉండడం ప్రజలు దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పట్టభద్రుల విషయంలో ఏనుగుల రాకేష్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ గారు బలపరిచిన వ్యక్తి కాబట్టి మేము ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజార్టీగా మేము దూసుకుపోతున్నామని చెప్తా ఉన్నాం. ఎలా చూస్తారు అంటే అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 150 రోజులలో జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ముసలోళ్ళ పార్టీ. దేశం పుట్టిన కాంచెలి దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచెలి కూడా కొన్ని సంవత్సరాలు పాలించుళ్ళు, కానీ ఏనాడు కూడా గుక్కడు రైతుకు నీళ్ళివ్వని దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రజా సంక్షేమాన్ని ఎప్పుడైనా దోపిడీ దొంగలే పెద్ద దొంగలు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క విద్యార్థికి కానీ న్యాయం చేసిన దాఖలు ఉందంటే లేదని చెప్పొచ్చు. రైట్, మీరు ఎలా చూస్తారు ఇప్పుడు పట్టభద్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరికి గెలుపుకు అవకాశాలున్నాయి? మీ ప్రచార సరలో ఏం తెలుస్తుంది? అసలు మీరు ఒక యూనివర్సిటీ విద్యార్థిగా ఎలా ఉన్నాయి విద్యార్థి యొక్క వాళ్ళ ఆలోచనకు సంబంధించి? ఈరోజు ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో పట్టభద్రుల ఎలక్షన్లో ఇవాళ విద్యార్థులు 3 జిల్లాల విద్యార్థి లోకం ఖమ్మం, వరంగల్, నల్గొండ విద్యార్థి లోకం అంతా చదువుకున్న విద్యార్థులు ఈ రోజు ఈ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అనే వ్యక్తి మచ్చలేని నాయకుడు. నిరంతరం ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజాసేవ చేసిన వ్యక్తి. ఈరోజు వాళ్లకు ఈయనకు తేడా చూస్తే రాకేష్ రెడ్డి అనే వ్యక్తి భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు. మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి పోయినా కూడా గ్రాడ్యుయేట్స్ నోట్ల రాకేష్ రెడ్డికే మా ఓటు అంటున్నారు. ఈ పెద్ద ఇక అది చెప్పద్దు, ఆయన ఊసరెల్లి కాక రంగులు మార్చినట్టు ఆయన మారని కండవలేదు, ఆయన చేయని బ్లాక్మెయిల్ రాజకీయాలు లేదు. పెద్ద ఇప్పుడు హైదరాబాదు రియల్ ఎస్టేట్ల దగ్గర బెదిరించి నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను సిగ్గుమాలిన చెరబెట్టి డబ్బులు వసూలు చేస్తాను. వాడు పార్టీ నుంచి వాడు ఒక బ్లాక్మెయిల్, ఒక రేవంత్ రెడ్డి వాడు కూడా బ్లాక్మెయిలే. దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఇలా కేసీఆర్ 10 ఏళ్ల పాలన జనాలు ఎంత స్వచ్ఛందంగా ఉన్నారంటే ఇలా ఊళ్ళలోకి పోతే మేము గాడియస్ ఎలక్షన్లోకి పోతే తప్పు చేసినాం, అయ్యో బ్రహ్మరథం ఆ కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం చూసినాం, ఆకుపచ్చ తెలంగాణ చూసినాం. ఇలా ఎడిపోయినా మా పంటలు ఎండిపోయినాయి, 24 గంటలు కరెంట్ ఉండలేదు ఊళ్ళల్లో, పొద్దున్నాక పని చేసేస్తే మేము ఊళ్ళల్లో గంట సేపు నిద్రపోదామంటే ఇలా చెట్టు కింద ఉండే పరిస్థితి వచ్చింది. ఇలా 10 ఏళ్ళల్లో అడుగు చూడని బాయిలు ఇలా అడుగు చూస్తున్నాం, నీళ్లు లేవు. ఎటు చూసిన ముసలోళ్ళు ఇలా పింఛన్లు ఇస్తలేడు, బియ్యం ఇస్తలేడు. నిత్యంగా ఉచిత బస్సు అంటే ఎవరికి కావాలి? ఉచిత బస్సు కూలీ నాలు చేసుకునే మహిళలు వారానికి ఒకసారి బయటకు పోతారు. వాళ్ళు ఉచిత బస్సు అడిగిల్లా, ఉచిత గ్యాస్ సబ్సిడీ లేదు.
గన్ని హామీలు ఇచ్చిళ్ళు. ఓడబెట్టినాక ఓడమల్ల, గోడ దాటినాక బోడమల్ల అన్నట్టు దొంగ హామీల పేరుతోటి రేవంత్ గద్దెనెక్కిండు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సింహాల బయటకు వస్తారు. ఏనుగారు ఆకాష్ రెడ్డి జూన్ 5వ తారీఖు నాడు భారీ మెజార్టీతో గెలుస్తారు. మీరే చూస్తారు. రైట్, మీరు ఎలా చూస్తారు? పట్టభద్రులకు సంబంధించిన ప్రచార సరళి కానీ విద్యార్థి సంఘాలుగా ఏమనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది ఈ ప్రచారం? వాస్తవానికి వ్యక్తి ఒక జర్నలిస్టు వృత్తిని ఎలా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో భ్రష్ట పట్టించిండు. తన స్వార్థ రాజకీయాల కోసం వివిధ పార్టీలు మారి, అనేకమైన పార్టీలు మారి ఇలా గుంపె మేస్త్రి సంఘంలో చేరి ఇలా ఆ పార్టీని కూడా రేపు ఫ్యూచర్లో కూడా అక్కడ కూడా విమర్శించే స్థాయి ఉంటుంది. కాబట్టి ఆయనకు కూడా అక్కడ నల్గొండ ఉన్నటువంటి నాయకులు కూడా ఆయనకు వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా ఇలా బిట్స్ బిల్ అనే వ్యక్తి మన ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన రాకేష్ రెడ్డి ఒక మేధావి, ఒక విద్యావంతుడు. ఆయన అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఒక విద్యావంతుడు. అమెరికాలోనే కొన్ని కంపెనీలో పనిచేయడం జరిగింది. అలాంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని బీజేపీలో కూడా ఉండడం జరిగింది. కేసీఆర్ గారి పిలుపు మేరకు రాకేష్ రెడ్డి గారిని పార్టీ ఇలా అధిష్టానం వారిని గుర్తించి వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి యూత్ కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. అనేకమైన సబ్బండ వర్గాలకు, ప్రజలకు మతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇలా యూత్ కూడా ఆలోచించుకునే బాధ్యత మనపైన ఉంది. ఓటు వేస్తే మనం చెత్త కుండీలో వేసినట్టే అనుకోవాలి. దయచేసి చెప్తున్నా మేము, ఎందుకంటే ఒక విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నా, ఇలా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక భ్రష్ట ఇలా ఓడిపోవడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ. వాడు ఒక అనేకమైనటువంటి దుష్ప్రచారాలతోటి ఇలా బీఆర్ఎస్ పార్టీ పైన అనేకమైనటువంటి విష ప్రచారాలు చేసి ఇలా యూత్ను పక్కదారి పట్టించి మన బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న పార్టీ పైన అనేకమైన విధానం చెడు ప్రచారం వల్ల కొంత యూత్ను మభ్యపెట్టడం జరిగింది. వారిని ప్రబోధనలో పెట్టి మరి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది కనుక దయచేసి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు ఆలోచించండి. ఒక విద్యావంతుడు, ఒక మేధావి రానున్న రోజుల్లో ఈ యొక్క వరంగల్ జిల్లాలో ఒక ఇండస్ట్రీ రాని కానీ, ఒక ఉద్యోగులు రాని కానీ, ఇలా చట్టసభలో విమర్శించాలంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలను చట్టసభలో విమర్శించాలంటే, నిలదీయాలంటే ఒక రాకేష్ రెడ్డి వల్లనే సాధ్యపడుతుంది. కాబట్టి విద్యావంతుని, ఒక మేధావిని, ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకునే బాధ్యత ఈ మన 3 జిల్లాల పరిధిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనీసానికి ఒక 60,000 ఓట్లు ఉంటాయి. నాకు తెలిసి 60,000 ఓట్లలో మన హన్మకొండ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,00,000 ఓట్లు ఉంటాయి అందాదా. మన హన్మకొండ ప్రాంతంలో ఒక 60,000 ఓట్లు ఉంటాయి. ఈ 60,000 ఓట్లలో కనీసానికి విద్యావంతులు, మేధావులు, పట్టుభద్రులు అందరూ గ్రహించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తప్పకుండా రాకేష్ రెడ్డి గారికి మీరు మద్దతు పలకాలి. టీచర్స్ కానీ, ప్రైవేట్ సంఘాలు కానీ, రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కరు ఈ యొక్క భాగస్వాములై 27 తారీఖు నాడు మీరు యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకొని రాకేష్ రెడ్డి గారికి మీరు ఒకటో ప్రాధాన్యత ఓటు వేసి, ఫస్ట్ ఒకటే ఓటు వేయండి, సెకండ్ అనే తర్వాత విషయం. ఒకటో ఓటు వల్లనే మనం అత్యధిక మెజార్టీ గెలవబోతున్నాం. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి రాకేష్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత ఉందని. రైట్, మీరు ఎలా చూస్తారు? క్యాంపస్ విద్యార్థిగా బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘంగా కూడా విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. 3 జిల్లాలకు సంబంధించిన పోరు తారాస్థాయికి చేరింది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈరోజు అధికార పార్టీ బలపరిచినటువంటి ఆలియాస్ అనే పేరు ఎవరెవరికి ఉంటుందండి? ఒక రౌడీలకు, ఒక దొంగతనాలు చేసే వాళ్ళకి, స్మగ్లర్స్కి, తీవ్రవాదులకి ఉంటుంది. లేదంటే ఇక గంజాయి స్మగ్లింగ్ చేసేటువంటి వ్యక్తులకు ఆలియాస్ అనే పేరు ఉంటుంది. మరి ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోతూ ఉన్నది. ఈరోజు ఉద్యమాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మొదటి ఓటు ప్రాధాన్యత ద్వారా ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ నుండి బలపరిచినటువంటి అనేకమైన ఈరోజు తన ఎన్నికల అఫిడవిట్లో పొందపరచడం జరిగింది. అంటే తనకు తానే ఒప్పుకున్నాడు, నేను ఒక లంగా లఫంగి వ్యక్తిని అని. కాబట్టి ఇలాంటి వ్యక్తులను కాకుండా అదొక పెద్దల సభ, మేధావి వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి పట్టభద్రులు అందరం కూడా మనము ఆచితూచి అడిగేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందు పోతున్నదంటే ఒక మేధావి వర్గం ద్వారానే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధే ఈరోజు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మం అయితేంది, వరంగల్ అయితేంది, నల్గొండ అయితేంది, ఈ 3 జిల్లాలు కూడా ఒక విప్లవాలకు పురుడు పోసినటువంటి ఈ ఉమ్మడి 3 జిల్లాలు. అలాంటి జిల్లాలలో ఒక లంగా లఫంగికి ఓటేస్తారనేది అయితే మేము ఆశాస్పదంగానే ఆలోచిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాలలో అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ప్రభుత్వంలో తీసుకొచ్చాము. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము మా దగ్గరికే సంక్షేమ పథకాలు నేరుగా వచ్చాయి. కానీ ఈరోజు 150 రోజులు గడుస్తున్నా కూడా కళ్యాణలక్ష్మి తులం బంగారం ఎటుపోయింది. ఈరోజు చింతపండు నవీన్ గారు ఏం చేస్తున్నారంటే నేను ఇవన్నీ అమలు చేస్తాను, నిరుద్యోగ క్యాలెండర్ అన్నారు, అది పక్కకు పోయింది. ఈరోజు వంట గ్యాస్ అన్నారు, పక్కకు పోయింది. అంటే ఫైనల్గా ఎలా చూస్తారు? ఈ పోటీ ఎలా ఉండబోతుంది? ఈ పోటీ వాస్తవానికి చెప్పాలంటే రాకేష్ రెడ్డి గారికి అసలు పోటీ లేదండి. ఎందుకంటే నికార్సైన విద్యార్థి నాయకుడిగా ఎదిగినటువంటి ఏనుగు రాకేష్ రెడ్డి అండి. ఎందుకంటే బిట్స్ పిలాని గోల్డ్ మెడలిస్టు. ఇప్పుడు ఎలాంటి వ్యక్తి అంటే వాస్తవానికి చెప్పాలంటే జర్నలిజానికి మచ్చ తెచ్చినటువంటి ఒక చీడ పురుగు ఈరోజు తెలంగాణ సమాజంలో. ఎందుకంటే జర్నలిస్టు అని చెప్పుకొని మనస్ఫూర్తిగా వాస్తవానికి జర్నలిస్టులకు జీతాలు ఎక్కడ ఉంటాయండి? సమాజం కోసం ఈరోజు కలం బట్టి వాళ్ళ కుటుంబాలను పణంగా పెట్టి సమాజానికి ఏదో చేయాలని చెప్పేసి కలంతో వృత్తిని ఎంచుకున్నటువంటి జర్నలిస్టుల పేరును వాడుకొని అనేక కోట్లు ఈరోజు ఆర్జిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న. ఎగ్జాంపుల్గా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో చిన్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ నుంచి ఈరోజు బడా కార్పొరేట్ స్కూల్ కాలేజీలు కానివ్వండి, ప్రతి నెల కూడా కమిషన్లు లేనిది అసలు ఆయన ఆ రోజు తెల్లారి స్క్రీన్ మీద చూపిస్తాడండి, ఆ స్కూల్ కానీ కాలేజీలు కానివ్వండి. అలాంటి బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్న. కాబట్టి మేమేం చెప్పదలుచుకున్నామంటే నికాసైన విద్యార్థి నాయకుడు, బిట్స్ బిల్లాంటి విద్యార్థి గోల్డ్ మెడలిస్టు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మొదటి ఓటు ప్రాధాన్యత మాత్రమే వెయ్యాలి. ఎందుకంటే ఇది చదువుకున్న వాళ్ళు వేయాల్సినటువంటి ఓటు, మేధావులకు సంబంధించినటువంటి ఒక ఓటు, ప్రశ్నించే గొంతుకని కంపల్సరీ ఎన్నుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీ మద్దతు తెలిపిన ఏ రకంగా ప్రశ్నిస్తాడండి? ప్రశ్నించగలుగుతాడా? తనకు తానే ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు పూటకో మాట రోజుకో పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు ప్రచారానికి రాబోతుంది. ప్రచారంలో కూడా ఒక వ్యక్తిని గౌరవించి ఓటు అడగలేని పరిస్థితిలో ఇంక లేదండి. ఒక వ్యక్తిని ఓటు అడగాలంటే ఏ రకంగా అడగాలండి? నేను ఈ పని చేశాను, ఇక్కడి నుంచి వచ్చాను, నేను మీ దగ్గరికి ఓటు అడగడం కోసం వచ్చాను. కానీ ఆయన ఎదుటి వ్యక్తుల మీద ఓటు అడుక్కుంటూనే ఎదుటి వ్యక్తుల మీద సెటర్లు వేసుకుంటూ భుజాల పైన చేతులు వేసుకుంటూ వెక్కిలి నవ్వులు నవ్వుకుంటూ ఓటు అడగడం ఆయనకు ఉన్నటువంటి సంస్కృతి. కాబట్టి దయచేసి మేధావులందరూ కూడా పట్టభద్రులు ఆలోచించి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి బిట్స్ బిలాని విద్యార్థి నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఈరోజు 3-4 లక్షల జీతాన్ని వదిలేసి ఈరోజు ప్రజాసేవకు అంకితమై వచ్చినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మొదటి ఓటు ప్రాధాన్యత వేసి అత్యధిక మేరతో గెలిపించాలి. ఎందుకంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం విప్లవాలకు నాంది. ఒక కారల్ మార్క్స్, ఒక చాకలి ఐలమ్మ, షేక్ బందకి ఇలాంటి ఉద్యమకారులు పుట్టినటువంటి నేల ఇది. కాబట్టి అలాంటి నేల నుంచి ఇలాంటి అవినీతి పనులను ఎంచుకోకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారికి మొదటి ఓటు ప్రాధాన్యత వేసి గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్, మీరు ఎలా చూస్తారు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి? ఒక విద్యార్థిగా మీ అభిప్రాయం ఏంది? ఎవరికి ఇద్దామని? అయితే ఈ నెల 27వ తారీఖున వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఏమవుతుందంటే పోటీలో ప్రధానంగా 3 పార్టీల అభ్యర్థులు ఉన్నారు, అట్లాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆ పోటీలో ఉన్న అభ్యర్థుల గురించి ఒకసారి చర్చించుకున్నట్లయితే ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దందా చేసే ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని 5 నెలలుగా ప్రశంసించే వ్యక్తి, ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్న వ్యక్తి ఒకవైపు ఉంటే, మరోవైపు ఒక బిట్స్ పిలాని నుంచి బంగారు పథకం సాధించి అమెరికాలో ఫేస్బుక్, సిటీ బ్యాంక్ లాంటి అత్యున్నతమైన సంస్థల్లో ఉద్యోగం చేసి నా పుట్టిన గడ్డకు సేవ చేయాలని ఆయనకున్న 7 అంకెల జీతాన్ని వదిలేసి ఈరోజు వరంగల్ గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో మొన్న భారత రాష్ట్ర సమితిలో అసెంబ్లీ ఎన్నికల ముందు చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మరోవైపు ఉన్నారు. అలాగే ఇంకోవైపు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ నుండి ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న అనేటైన వ్యక్తి ఒక సభలో మాట్లాడుతూ మీరు ఓటేసి గెలిపిస్తే
శాసన మండలికి పోతా లేదంటే శ్మశానానికి పోతా అనే వ్యక్తి ఒకవైపు ఉంటే, నా వేతనాన్ని నిరుద్యోగులకు విద్యార్థులకు సంక్షేమ నిధిగా నా వేతనాన్ని ₹1 కూడా నేను వేతనం తీసుకోకుండా విద్యార్థుల సంక్షేమ నిధికి నా వేతనాన్ని అందిస్తా అన్న వ్యక్తి ఏనుగుల రాకేష్ రెడ్డి మరోవైపు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం పట్టభద్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక పెద్దల సభ శాసన అసెంబ్లీకి ఒక పెద్దల సభ శాసన మండలి, అట్లాంటి శాసన మండలికి ఎవరికి అంటే ప్రత్యేకంగా కొంతమందికి మాత్రమే ఓటేసే హక్కు ఉంటుంది. అట్లా అందులో పట్టభద్రులు ఒకరు. ఈ పట్టభద్రులు తప్పకుండా ఆలోచన చేయాలి. ఒక విద్యావేత్తను, ఒక వివేకవంతుని మనం శాసన మండలికి పంపితే మన సమస్యల పట్ల, మన హక్కుల పట్ల ఏ విధంగా కొట్లాడతాడో, ఆయన ప్రతిపక్షంలో ఉండి ఆనాడు బీజేపీ పార్టీలో ఉన్న ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా ఒక రకంగా ఏ విధంగా పోరాటం చేశాడు అనేది కూడా పట్టభద్రులు చూడాలి. రానున్న రోజుల్లో పట్టభద్రుల హక్కుల సాధన కోసం రాకేష్ రెడ్డి కొట్లాడతాడని, అట్లాగే రాకేష్ రెడ్డిని ఏదో రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఒక విద్యావేత్తగా, విజ్ఞానవేత్తగా ఒక టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు జీబీకే పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఇంగ్లీష్ మీడియంలో తెలంగాణ ఎకానమీ పైన పుస్తకం కూడా తీయడం జరిగింది. అంటే విద్యార్థిగా నాకు ఒక పుస్తకం అందించిన రాకేష్ రెడ్డి కోటేయాలనా, ఒక కోటేయాలా అని ఈ విధంగా, అదేవిధంగా పట్టభద్రులను నేను కోరుతున్నా, ఇట్లాంటి పుస్తకాలు రాసిన విద్యావేత్తను, విజ్ఞానవేత్తను మనం పెద్దల సభకు పంపుదామా? అట్లాగే ఒక చీటర్, ఒక మరో నయీం లాంటి తీన్మార్ మల్లన్నను శాసన మండలికి పంపుదామా ఆలోచించాలని ఈ నెల 27వ తారీఖున జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో మేధావులందరూ తమ విజ్ఞతతో ఓటు వేయాలని కోరుతూ, రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. రైట్, మీరు ఎలా చూస్తారు? అంటే ఈ పట్టభద్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చూడబోతున్నారు? ఖమ్మం, నల్గొండ, వరంగల్ అనే 3 జిల్లాలు చాలా చైతన్యవంతమైన జిల్లాలు. దట్టు కాకతీయ యూనివర్సిటీ అనేది ఉద్యమ కాలం నుండి నేటి వరకు అనేక ఉద్యమాలను చూసి అనేక మంది నాయకులను అందించిన యూనివర్సిటీ. ఇట్లాంటి యూనివర్సిటీ కానీ, ఇట్లాంటి జిల్లాలు కానీ చాలా చైతన్యవంతమైన ప్రజలు. దట్టు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఇవాళ ఆలోచించేది ఏంటంటే, అతని నిజస్వరూపం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విధానం, బీఆర్ఎస్ ప్రభుత్వం దాటిన తర్వాత ఓడ దాటేదాకా ఓడ దాటినాక అనే ఒక నానుడికి ఏదైతే ఉందో అది ఎవరినో చూసి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ప్రత్యక్షంగా కళ్ళ ముంగట కనపడుతున్న వ్యక్తి. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 విధానాలను చూసుకుందాం. ఒకప్పుడు ఒక విద్యార్థి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయి ఒక 2 నిమిషాలు లేట్ అయితే గవర్నమెంట్ని నిందించిన అదే 2 నిమిషాలు 10 నిమిషాలు ముందు పోవచ్చు కదా అని. అంటే ఒక గవర్నమెంట్ మారినంత మాత్రాన ప్రభుత్వానికి నీ విధానం మార్చుకున్నావు. ఒక ఊసరవెల్లి లెక్క ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తికి విద్యావంతులు అనేటోళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయరు. విద్యావంతులు అనేది ఒక ఎవరైతే నిక్కచ్చిగా పెద్దల సభకు ఎవరైతే పోయి నిక్కచ్చిగా, ఎవరైతే నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారు. దట్టు ఈ చైతన్యవంతమైన జిల్లాలు ఎప్పుడు కూడా అటువంటి బ్లాక్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే నిజ స్వరూపాన్ని 4-5 కోణాలలో చూసినాం. కేసీఆర్ ఉన్న రోజులల్లో ఏమన్నాడు, మద్యం తాగించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతులను లేకుండా విద్యార్థులందరినీ మద్యం బానిసలు చేస్తున్నారు అని చెప్పిన ఇదే మళ్ళీ అదే న్యూస్ ఛానల్లో తెల్లారు లేచి మొన్న ఎండకు బీర్లు తాగుతారు వీళ్ళు అని చెప్తాడు. అంటే మొన్నటిదాకా తప్పైంది, ఇలా నిజం ఎట్లయింది, ఇలా ఒప్పైనది మొన్న తప్పెట్లయింది. మాట్లాడింది నువ్వే కదా, ఊసరవెల్లి లెక్క రంగు మార్చి నీ విధానం తప్ప ఆయన దగ్గర ఎక్కడ లేదండి. ఆయన స్వార్థం కోసం పార్టీలను వాడుకున్నాడు, ప్రజలను వాడుకున్నాడు, ఛానల్ను వాడుకున్నాడు, బడుగు బలహీన వర్గాలను వాడుకున్నాడు, అంబేద్కర్ను కూడా వాడుకున్నాడు. ఇదే మొన్న కేసీఆర్ కట్టినా ఇంకోరు కట్టిలా అది పక్కగా పెడితే వ్యక్తిగత ఈర్ష్య కోసం ఇదే రేవంత్ రెడ్డి అంబేద్కర్ జయంతి ఈరోజు కనీసం అంత పెద్ద విగ్రహానికి కనీసం పూలమాల వేయకపోతే ప్రశ్నించలేని జర్నలిజం నీది. నువ్వు బడుగు బలహీన వర్గాల గురించి నువ్వు మాట్లాడుతావు, వాళ్ళ తరపున నువ్వు కొట్లాడి నువ్వు సొమ్ము చేసుకోవడం తప్ప సంపాదించలేదు. ఇవాళ జర్నలిస్టులు ఉన్నారు, ఎంతమంది జర్నలిస్టులు లేరండి. ఇవాళ 2 కోట్లు పెట్టి ఇల్లు కడతావు, 1000 కోట్ల ఆస్తులు నీకు ఎక్కడి నుండి వచ్చినాయి? ఒక జర్నలిస్ట్ జీతం ఎంత? నువ్వు చేసింది ఎంత? ఇవాళ ఎంతమందికి యూట్యూబ్ ఛానల్స్ లేవు? ఎవరికి రాని ఇన్కమ్ నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఏదో ఒక రూపంలో రావాలి కదా. అయితే బ్లాక్ మెయిలర్వా? ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినావు, ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలను నువ్వు ఇబ్బంది పెట్టినావు. నువ్వు లైవ్లో ఉండి నువ్వు ఒక నియంత లెక్క, నువ్వు వారిని విన్ని నియంత అని నువ్వు అంటున్నావు. వాస్తవానికి నువ్వు నియంత. నీ ఛానల్ అనే ఒక ఛానల్ని బూచిగా చూపించి సమాజాన్ని బ్లాక్మెయిల్ చేసుకుంటా ఎవరైతే
సమాజంలో గౌరవంగా బతుకుతారో, ఎవరినైతే గౌరవంగా బతికేటోని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అందుకొని నీ సొంత లాభం కోసం ప్రజల మీద రుద్దుకుంటా నిన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నువ్వు బదనాం చేసినావు. ఎట్లా బదనాం చేసినావు? 24 గంటలు కరెంట్ ఇచ్చిన గవర్నమెంట్ని బదనాం చేసినావు, నీళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ని బదనాం చేసినావు. ఇవాళ కరెంటు పోతే మాట్లాడవు, నీళ్ళు రాకపోతే మాట్లాడవు. నువ్వు ప్రశ్నించే గుంతే కదా నీది. ఎడిపోయింది నీ ప్రశ్న? ఇవన్నీ విద్యావంతులైన ప్రతి ఒక్క యూనివర్సిటీకి స్కాలర్స్ కానీ, విద్యావంతులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ ఆలోచిస్తున్నారు. గత 6 నెలల క్రితం మాట్లాడిన మాటలేంది, ఇప్పుడు మాట్లాడే మాటలేంది, ఏ ఎండకు ఆ గొడుగు ఎట్లా పడుతున్నాడు, పార్టీలను ఏ విధంగా నేను నా అవసరానికి ఏ గాడిదత్తే ఆ గాడిద మీద పోతా అని చెప్పిన ఇదే ఇలా కాంగ్రెస్ పార్టీ అని ఒక గాడిద దొరికింది, ఆ గాడిద ఇలా టికెట్ ఇచ్చింది, నిలబడ్డాడు. వాళ్ళు గాడిద దొరికింది కాబట్టి ఎక్కిండు, కానీ వేసే ఎలక్షన్ ఓట్లేసేది మాత్రం ప్రజలని మర్చిపోయిండు. ఎట్టి పరిస్థితుల్లో ఇలా చూసినాం. ఇలా ఇద్దరు వ్యక్తులను మేము చూసిందే, ప్రేమేందర్ రెడ్డిని చూసినాము, తీన్మార్ మల్లన్నని చూసినాం. గత ఎలక్షన్లో వీళ్ళని తిరస్కరించబడ్డ క్యాండిడేట్లే ఇలా కొత్తగా రాకేష్ రెడ్డి అని వచ్చిండు. బిట్స్ పిలానీలో మంచి విద్యావేత్త. యూఎస్లో కూడా ఆయన స్వతహాగా ఆయన జేబులకే సంపాదించుకొని యూఎస్ఏ నుండి ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ ఆయన స్వతహాగా ట్రస్టులు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. ఖచ్చితంగా విద్యావంతులు, ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి, ఎటువంటి రిమార్క్ లేనటువంటి అభ్యర్థిని ఆదరిస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. ఈ ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలు చైతన్యవంతానికి పెట్టింది పేరు. మీరు రాబోయే రోజులలో మీరు రిజల్ట్ చూస్తారు. రాకేష్ రెడ్డి అనే ఆయన చాలా ఘనమైన మెజార్టీతో గెలుస్తున్నాడు. మొదటి ప్రాధాన్య ఓట్లతోటే గెలుస్తాడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్, మీరెలా చూస్తారు రేవంత్ రెడ్డి పరిపాలనకు? ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సంబంధించి మొన్న వరకు చూస్తారు, ఇప్పుడు ఏదైతే పట్టభద్రులకు సంబంధించిన ప్రచార సరళిని చూస్తున్నారు, ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు? అయితే వాస్తవంగా మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇక టీఆర్ఎస్ పార్టీ మరి 9.5 సంవత్సరాలు పరిపాలించిన ఒక 4 నెలల వ్యవధిలోనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనేటువంటి విషయము యావత్తు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరే, ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఉప ఎన్నిక అనేది, గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు ఇక్కడ మనకు ఉంది. మరి ప్రధానంగా తెలంగాణకు ఊపిరి పోసినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. మరి అలనాడు నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకించి మరి పోరాట పటిమను చూపిన నల్గొండ జిల్లా, మరి ఒక దాశరథి, ఒక కాళోజీ, మరి ఒక జయశంకర్, ఒక బియ్యాలను కన్నటువంటి ఈ వరంగల్ పురిటిగడ్డ. అంటే ఓవరాల్గా ఈ 3 జిల్లాలు కూడా ఒక ఉద్యమ స్ఫూర్తిని కలిగినటువంటి జిల్లాలు. ఈ 3 జిల్లాల పట్టభద్రుల ఎన్నికను మరి గతంలో పరిశీలించి చూసినట్లయితే కపిలవాయి దిలీప్ కుమార్ గారిని కూడా ఇక్కడి ఉన్నటువంటి పట్టభద్రులు విఘ్నతతో మరి ఆ రోజు గెలిపించడం జరిగింది. ఆ తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మరి 2 సార్లు కూడా ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా గెలిపించడం జరిగింది. అంటే ఈ విషయం మీతో నేను ఎందుకు విన్నవించుకుంటున్నానంటే, వాస్తవంగా రాజకీయంగా తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది పక్కన పెట్టి ఒక మేధావి వర్గం, మరి ఒక శాసన మండలిలో మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్న మనిషి, అతను ఆ విధంగా మాట్లాడగలుగుతాడా, ఆ అర్హతలు ఉన్నాయా అనేది ఇక్కడ ఈ 3 జిల్లాల పట్టభద్రులు బాగా ఆలోచించి ఇప్పటి వరకు కూడా ఫలితం ఇచ్చిందని చెప్పేసి చెప్పక తప్పదు. సరే, ఈ యొక్క మే 27వ తేదీన నిర్వహించబడేటువంటి ఈ పట్టభద్రుల ఎన్నిక విషయానికి సంబంధించి తీన్మార్ మల్లయ్య కావచ్చు, ప్రేమేందర్ రెడ్డి గారు కావచ్చు, భారత రాష్ట్ర సమితి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, సరే వీరి మధ్య మేము పోల్చుకున్నట్లయితే భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా కాకుండా ఈ ముగ్గురిట్లో వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి అంటే గతంలో వారు చేసినటువంటి పనులను పరిగణలోకి తీసుకొని ఇక్కడ వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు 3 జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ చాలా నిశితంగా విఘ్నతతో ఆలోచించి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని గెలిపించడమే సముచితంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అందరూ కూడా మరి నిర్ణయం తీసుకున్నారు, మైండ్ పరంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నేను తప్పకుండా చెప్పగలుగుతా ఉన్నా. కాబట్టి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి గెలుపు ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా గెలిచినట్లయితే ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది.
మరి ఇంకొక విపక్షం నుంచి మరి బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు గెలిచినట్లయితే శాసన మండలిలో ఈ ప్రాంత నిరుద్యోగుల గురించి కావచ్చు, ఉపాధి అవకాశాల గురించి కావచ్చు, మిగతా ఏ విషయాన్నైనా ఒక ప్రశ్నించే గొంతుకగా, అప్పటికే రాకేష్ రెడ్డి గారు మంచి వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తి, సబ్జెక్టు అంటే అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావున ఖచ్చితంగా మాట్లాడగలుగుతాడు. మన యొక్క డిమాండ్స్ను, మన యొక్క అంటే ఈ యొక్క నిరుద్యోగులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి రంగాల మీద పూర్తి స్థాయిలో అడగగలటువంటి పట్టున్న వ్యక్తి మన ఏనుగుల రాకేష్ రెడ్డి గారు కావున మేమంతా కూడా ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గెలిపిస్తామని ఈ సందర్భంగా సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్, మీరు ఎలా చూస్తారు పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ మార్పుతో అధికారంలోకి వచ్చిన తీరు? మార్పు అని ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద సరే ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఏ ప్రజాక్షేత్రంలో కూడా మార్పు సహజం, ప్రభుత్వాలు మారుస్తూ ఉంటారు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే తెలంగాణ 60-70 ఏళ్ళ కళను కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వివిధ దశల్లో అభివృద్ధి పదం పోయింది. అభివృద్ధి పదంలో కొంతమంది ప్రజలకు అభివృద్ధి అంటే మార్పు జరగలే, ఏం రాలే, ఏం చేయాలని కొంత ఆవేశంతో ఓట్లేసినా ఇవాళ బాధపడుతున్నాను. ఏదైతే కూడా ప్రజల కళల కన్నా తెలంగాణ నిర్మాణంలో భాగంగా కొంత జాప్యం కొన్ని జరిగిన ప్రజలకు ఏదో హామీలు అంటే అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలను కొంచెం ఆశపడ్డారు. ఎందుకంటే కేసీఆర్ 2000 పెంచిన ఇస్తా ఈ 4000 అనడం, రైతు బంధు 12,000 ఇస్తానంటే 15,000 చేయడం అనేది, కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇస్తారని దాన్ని తులం బంగారం పెట్టడం. దీని తర్వాత ఏంటంటే అంటే అమలు కాని ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలతోటి ఏదైతే కూడా ఏది పడుతుంది మాట్లాడేసి ప్రజలు కూడా అది నమ్మేసి ఇలా బాధపడుతున్నారు. మేము ప్రచారంలో భాగంగా గత 10 రోజుల నుంచి కూడా ఏ ఇన్స్టిట్యూట్ పోయినా, ఏ కాలేజీలు పోయినా, ఏ హాస్పిటల్ పోయినా, ఏ ఆఫీస్ పోయినా కూడా ప్రజలందరూ కూడా పోయినది కరెంట్ లేక ఇబ్బంది పడతారు. ఏ ఆఫీసులలో పోయినా కూడా కరెంటు పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోగేది. ఈ కాంగ్రెస్ వచ్చిన 5-6 నెలల్లో మొత్తం కూడా కరెంటు ప్రాబ్లం ఉన్నది, రైతులకు ఇబ్బంది ఉన్నది. గ్రామాలలో పోతే కూడా ఏ రైతు కళ్ళాలలో పంటలు కొనే పరిస్థితి లేదు. రైతులలో అసలు సంబంధించిన బార్దాన కానీ హమాలీలు కానీ లేకపోతే ఈ అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతారు. అలాగనే ఇలా అంతకుముందుకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఈ సమయంలోనే ఏదైతే కూడా అనుకున్న సమయంలో రైతులను ఆదుకొని రైతుల బస్తాలు కూడా కట్టింగ్ లేకుండా కూడా మార్కెట్ ధరించి కూడా వాళ్ళ వితిన్ 1 వీక్ వారం రోజుల అమౌంట్ అకౌంట్లో పడి వాళ్ళు హ్యాపీగా ఉండి తర్వాత జూన్లో కూడా మళ్ళీ రైతు బంద్ చేసి స్టార్ట్ చేసి మొన్న కనబడ్డది. ఏదైతే కూడా మార్పు అంటే ఏం మార్పు కనబడ్డది, మనకు అక్టోబరు, నవంబర్, డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు తీసుకొచ్చి వాళ్ళు మేలో వేసి చివరి దశ అదేనా మార్పు వాళ్ళు తీసుకొచ్చింది, అదైనా మార్పు ఇవ్వాల్సింది. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు బంధు వేసి అక్టోబర్, నవంబర్లో ఇవ్వాల్సిన డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు బంధు తీసుకొచ్చి వాళ్ళు మేకు తీసుకొచ్చి మరి ఇదేనా మార్పు అన్నాం. 6 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా ఎవరికి ఇచ్చిన తులం బంగారం అంటున్నాం. ఎవరికి ఇచ్చిన ఈ తులం బంగారం ఈ 1,10,000 ఇచ్చిన ఫైళ్ళు కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఎండింగ్లో ఇచ్చిన ఫైళ్ళు కూడా ఇంత కూడా మీరు ఇంకా గ్రామాలలో ప్రజలకు అందియలేదు. ఇదేనా మీ మార్పు వచ్చింది? ఇవాళ ప్రతి ఒక్క రైతు కూడా చూసుకుంటే ప్రజలు సగం పంటలు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ కొంతమంది పొలాలకు రైతులు మనం చూస్తున్నాం, పేపర్ టీవీలలో కూడా రైతులు ఏ ఊళ్ళో కూడా మరి వాళ్ళు ఏదో పేసిన పెట్టుబడి రాలేదు, పంట ఎండిపోయింది, చెరువుల నీళ్ళు లేవు, బాయిలను కూడా అడిగంటిపోయినా కానీ ఎక్కడ కూడా రైతాంగం ముందు ఫుల్గా బాధ ఉన్నారు. ఎందుకంటే పట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది హామీలు, దొంగ హామీలు ఇచ్చి బోగర్ మాటలు చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఇలా చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, ఇటు విద్యార్థులకు హామీ ఇచ్చింది, మెగా జాబ్ మేళ అన్నారు, మెగా జాబ్ మేళ చెప్పిండు, తర్వాత డిఎస్సి అని చెప్పారు, తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నీకు చేస్తా అని చెప్పారు. అలాగనే చదువుకున్న విద్యార్థి ఏదైతే కూడా ప్రిపరేషన్లో ఉన్న విద్యార్థికి ఏదైతే కూడా కాంపిటీషన్ ఎగ్జామ్లో వాళ్ళు ₹1 ఫీజు లేకుండా కూడా మీకు ఉద్యోగం ప్రిపరేషన్ ఎగ్జామ్ రాసేదాకా కూడా మీకు ఫ్రీగా కూడా ఎగ్జామ్ రాసేదానికి కూడా ఇస్తాము అన్నారు. అలాగనే ఇలా నిన్న మొన్న చూసుకున్నాం, అంతకుముందుకున్న 200-400 టెట్ ఫీజును కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ₹2,000 కూడా పెంచింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి కనబడుతుంది. ఇలా ఎందుకు వచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా ప్రజలంతా కూడా కనబడుతున్నారు. నిరుద్యోగులు పక్షాన మేము ఏ ఇన్స్టిట్యూట్ పోయినా కూడా ఎవరు కూడా అభ్యర్థులు బ్యారేజ్ చేసినప్పుడు అభ్యర్థులు ఎవరెవరని గ్రహించినప్పుడు కూడా వాళ్ళకు వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఇవాళ ఏదో కూడా ఈ విద్యా సంస్థలో ప్రిపేర్ చేస్తున్న విద్యార్థుల ఉద్యోగాలు సాధించాలంటే, ఈ ఉద్యోగాలు సక్రమంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలంటే, ఎగ్జామ్ నిర్వహించాలంటే కూడా ఇవాళ ప్రతిపక్షంలో ఫైనల్గా ఎలా ఉంది అభ్యర్థులకు? ఇవాళ అభ్యర్థులకు సంబంధించింది ఏంటంటే ఇవాళ 2 క్లియర్ కనిపించింది. సరే పక్క ఒక పేపర్లు అడ్డం పెట్టుకొని వివిధ కోణాలు చూసిన ఆయన అప్డేట్ అనేది ఉన్నది. 56-52 కేసులు కూడా ఆయన ఒక వ్యక్తులను కించపరిచే విధంగా బ్లాక్మెయిలింగ్,
ఒక భార్యాభర్తల పంచాయతీని వేరే తిరిగా తీసుకొచ్చడం, ఏదైనా ఆఫీసర్ని టార్గెట్ చేసి దాన్ని తీసి అలాంటి 420 కేసులు, చీటింగ్ కేసులు, తర్వాత అదే వివిధ రకాలమైన కేసుల ద్వారా వాళ్ళందరినీ కూడా ఈ ఇబ్బంది పెట్టి తీసిన కేసులే వ్యక్తిగతంగా ఉన్నాయి. ఏదో కూడా అభ్యర్థి వల్ల కూడా ఇలా మనం చదువుకున్న వ్యక్తి, ఇలా వ్యక్తులల్లో చూసుకున్నా కూడా మన బిట్స్ బిలాన్లో చదువుకున్న వ్యక్తి, మన వరంగల్ లోకల్ వాసి, సామాజిక కోణంలో సేవలు చేసిండు. గత 12 సంవత్సరాల నుంచి వరంగల్లో ఆయనకు ఏదో కూడా వచ్చిన కొత్తలో నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూనే ఆపోజిషన్లో ఉన్నా కూడా నిరుద్యోగుల కోసం ఒక యాప్ ఏర్పాటు చేసి మెగా జాబ్ మేళ ఏర్పాటు చేసి 692 మందికి ఒకే రోజు జాబు లెటర్లు ఇచ్చిన చరిత్ర ఆయనకు ఉన్నది. అలాగనే బిట్స్ బిలాన్లో చదువుకొని ఏదైతే కూడా మామూలు గ్రామంలో పుట్టి ఒక పేద రైతు ఒక 2-3 ఎకరాలు ఉన్న కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఒక గోల్డ్ మెడల్ బిట్స్ బిలాన్లో గోల్డ్ మెడల్ సాధించి అమెరికాలోని పోయి ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో నెలకు 7-8 లక్షలు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి కూడా ప్రజాశక్తిని వచ్చి ఇలా వరదలు వచ్చిన మనం చూస్తున్నాం. గత సంవత్సరంలో ఇక్కడ నగర్లో భారీ వర్షాలు వచ్చి కూడా ఎన్డీఆర్ అందరి బృందాలు కూడా పోలేని సమయంలో ఈయన ఒక 100-200 మందితోటి ఆయన టీం తోటి వెళ్ళిపోయి తాళ్ళ సాయంతో కూడా ఆడ ఉన్న ఉమెన్స్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టల్ కానీ సంబంధించిన ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకు రైస్ వాటర్ చేర్పించిన చరిత్ర ఉన్నది. ప్రతి ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆత్మాత్మికంగా మన ఏదో ఒక శివరాత్రిని కూడా వరంగల్ బాలసముద్రం అగ్రశేఖర్ గ్రామంలో కూడా ఇవాళ సిటీ నడుమూలలో కూడా మంచి వాతావరణం ఏర్పాటు కూడా మన వరంగల్ ఓరుగాళ్ళు చరిత్రను ప్రఖ్యాతను కూడా దేశమంతా ఏ విధంగా కూడా సర్వీస్ చేసిండు. ఒక నాన్ కరప్టెడ్ మంచి వ్యక్తి, మంచి చదువుకునే వ్యక్తి, అన్ని భాషలపైన పట్టి ఉన్నది. ప్రతి విషయాన్ని కూడా మంచి డిబేట్ చేసి మంచి రిజల్ట్ తీసుకొచ్చే వ్యక్తి. చాలామంది క్వశ్చన్ చేస్తారు వస్తారు, కానీ దాని సొల్యూషన్ ఎందుకు కూడా ఆలోచించే వ్యక్తి కాబట్టి ప్రజలందరూ కూడా ఎందుకు డిసైడ్ అయ్యారు. ఇది మళ్ళీ ఈ ఎన్నిక అనేది ఏదో పార్లమెంటు అసెంబ్లీ అది వేరే డిఫరెంట్. పార్లమెంట్ అసెంబ్లీ అనేది వేరే ఎవరైనా అది కావచ్చు, కానీ మనకు అంబేద్కర్ రాజ్యాంగంగా రూపొందించింది ఏంటంటే 4 రకాల ఎమ్మెల్సీలు వీళ్ళకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఎమ్మెల్సీ అనేది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అనేది కొంత సమాజంలో సేవ చేసే వాళ్ళను, కొంత గొప్ప వ్యక్తులకు, ప్రొఫెసర్లకు, సంబంధించిన శాఖల వాళ్లకు అందించేది ఇది. కావున ఈసారి కూడా ఒక మేధావిని గతంలో మన చరిత్ర చూసుకుంటే ఒక చుక్కరామయ్యను, తర్వాత వచ్చేసి రామచంద్రరావుని, ఎస్ఎన్ రాజాను, తర్వాత దిలీప్ కుమార్ గారిని మన లాస్ట్ టైం పల్లరాజు గెలిచిన చరిత్ర మేధావులను గెలిపే చరిత్ర తెలంగాణ ప్రజలు, ఈ 3 జిల్లాల ప్రజలు కూడా ఏదైతే కూడా గ్రాడ్యుయేట్స్ కూడా మంచి వ్యక్తులను, ఒక విద్యావంతులను కోరుకుంటారని మేము కోరుకుంటున్నాం. రైట్, చూసారు కదా మొత్తానికి ఏం జరిగింది అంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన ఉప ఎన్నిక పట్టభద్రుల ఎన్నిక తారాస్థాయికి చేరింది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇటు రాకేష్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మరోవైపు తీన్మార్ మల్లన్నకు సంబంధించి ముగ్గురి మధ్యలో కూడా పోటీ రసవత్రంగా మారింది. మరి ఏ విధంగా ఉండబోతుంది? ఓ పక్కన ప్రభుత్వం నుంచి ప్రశ్నించే గొంతుకగా మారతాడా, లేకపోతే విపక్షం నుంచి ప్రశ్నించే గొంతుకగా మారతానంటూ రాకేష్ అయితే వాగ్దానం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పలు విద్యార్థి సంఘాల వాదన కూడా ఒకటే రకంగా కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, అప్పటి వరకు వేచి చూస్తూనే ఉండండి. వైఆర్ టీవీ సైనింగ్ ఆఫ్ మీ రంజిత్.